హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సెల్ఫీ హోమ్స్. ఒక చాలా మంచి హౌస్ని అయితే మీ అందరి కోసం తీసుకొచ్చాను అనమాట. ప్రస్తుతానికైతే ఇది 40 ఫీట్ రోడ్లో ఉందండి. మొత్తం కూడా ఇంటి ముందు అయితే 40 ఫీట్ రోడ్డు హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉన్నటువంటి హౌస్ అనమాట. 110 స్క్వేర్ యార్డ్స్ డూప్లెక్స్ విల్లాస్ అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. ప్రజెంట్ అయితే ఈ హౌస్ కాస్ట్ కానీ డైమెన్షన్ ఇవన్నీ కూడా కంప్లీట్గా మీకు చెప్తాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అయితే వినిపిస్తుంది అనమాట నేను ఏం చెప్తున్నాను ఏంటి అనేది. ఇక లోపలికి వెళ్ళి చూసుకున్నట్లయితే ఇదంతా కూడా మనకి బోరు సంపు ఇండివిజువల్గా ఉన్నాయన్నమాట. మనమైతే పార్కింగ్లో గ్రానైట్ అయితే వేసామన్నమాట. అదేవిధంగా లోపలికి వెళ్ళి చూస్తే ఈ విధంగా అయితే కనబడుద్ది. 2x4 టైల్స్తో పాటు చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట. ఇది సైజ్ వచ్చేసి 18x55 అనమాట. 110 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ విల్లా అనమాట. తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ హౌస్ని అయితే ప్రిఫర్ చేయొచ్చు. ఈ హౌస్ కాస్ట్ వచ్చేసి మనకి ఫైనల్ ప్రైస్ చెప్తున్నానండి, 79 lakhsకి అయితే వదిలేస్తామన్నమాట. 79 lakhsలో మనకి 110 స్క్వేర్ యార్డ్స్ హెచ్ఎండిఏ లేఅవుట్లో డూప్లెక్స్ విల్లా అయితే దొరికిపోతుంది. ఇదే కాకుండా మనకి ఈస్ట్ వెస్ట్ నార్త్ అన్ని ఫేసింగ్లోనూ డూప్లెక్స్ విల్లాస్ అయితే ఉన్నాయన్నమాట. ప్రజెంట్ అయితే ఈ డూప్లెక్స్ విల్లాకి అయితే బ్రహ్మాండంగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట. మంచిగా యూనిక్ ప్యాటర్న్తో కట్టినటువంటి హౌస్ అండి ఇది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అయితే ఉంటుంది. ఈ హౌస్ వచ్చేసి ఈసీఎల్ బండ్లగూడలో ఉందన్నమాట. ఈసీఎల్ బండ్లగూడలో ఉంది. ఈసీఎల్ నుంచి ఒక 7 kilometers అయితే డిస్టెన్స్ అయితే ఉంటుంది అనమాట. మెయిన్ రోడ్ నుంచి అయితే కరెక్ట్గా ఒక 1.2 kilometers డిస్టెన్స్ అయితే ఉంటుంది. వెంటిలేషన్కి కూడా దీనికి 2 windows అయితే ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇదైతే మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి కూడా. 7 feet వరకు అయితే టైల్స్ అయితే స్టిక్ చేయడం జరిగింది. మీకు ఈ హౌస్కి సంబంధించి 3 options అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఒకటి కలర్స్ కంప్లీట్ మీ చాయిస్ ఉంటుంది. తర్వాత శానిటరీకి సంబంధించిన మీ ఆప్షనే ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి మెయిన్ డోర్, సింగిల్ డోర్ కానీ డబుల్ డోర్ కానీ ఇవ్వమంటే ఇస్తాం అనమాట. డిపెండ్స్ ఆన్ మీరు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఇస్తాం మేము. అదేవిధంగా చూసుకున్నట్లయితే పైన వచ్చేసి ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళి చూసుకుందామండి. ఇదంతా కూడా మనకి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగానే ఉందండి, చిన్నగా ఏం లేదు. చాలా అంటే చాలా బాగుందనమాట. చాలా స్పేషియస్గా అయితే ఉంది. 6x6 అయితే డబుల్ కాట్ బెడ్ అయితే బ్రహ్మాండంగా పడుద్ది అనమాట. ఇక్కడ మనకి ఫాల్ సీలింగ్ వర్క్, కలర్స్, లైటింగ్స్ బ్రహ్మాండంగా అయితే ఆల్రెడీ సెటప్ అయిపోయినాయండి. ఇంకా ఈ చిన్న చిన్న కరెక్షన్స్ ఏమన్నా కూడా చేయడం జరుగుతుంది అనమాట. బ్యాక్ సైడ్ కూడా మనకి హౌస్కి బ్యాక్ సైడ్ కూడా డూప్లెక్స్ విల్లాస్ అయితే ఉన్నాయి. త్వరలో మనం అండర్ కన్స్ట్రక్షన్లో కూడా మనకి డూప్లెక్స్లు అయితే ఉన్నాయన్నమాట. ఒకవేళ మీకు కావాలనుకున్నా కూడా తొందరగా ఫినిష్ చేసి ఇవ్వడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడికైతే మనకి పూజ రూమ్ కూడా ఉందండి. ఇక్కడ పైన ఎప్పుడు కూడాను డూప్లెక్స్ విల్లాస్కి పూజ రూము పైనే ఉంటుంది. ఓకేనా. ఇప్పుడైతే మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. ఇదంతా కూడా చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. దీనికి కూడా 2x4 టైల్స్, అదేవిధంగా మనకి వెంటిలేషన్కి విండో కూడా ఉంది. చిన్న డ్రెస్సింగ్ ఏరియా కూడా ఉందన్నమాట. ఇక్కడ కూడా 7 feet వరకు అయితే టైల్స్ అయితే స్టిక్ చేయడం జరిగింది. గీజర్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట దాంట్లో. ఇదైతే మనకి సిట్అవుట్ ఏరియా అండి, లైక్ బాల్కనీ టైప్లో ఉంటుంది. ఇదంతా కూడా బాల్కనీ అనమాట. ఫ్రంట్ సైడ్ అయితే మనకి 40 feet రోడ్స్ అయితే ఉన్నాయండి. ఇదే వెంచర్లో మనకి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్ని ఫేసింగ్లోనే ఉన్నాయి. అక్కడైతే ప్రజెంట్ 200 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి. గ్రౌండ్ ఫ్లోర్ అయినా డూప్లెక్స్ అయినా డిపెండ్స్ ఆన్ మీరు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి మేము కట్టిస్తాం అనమాట. నార్త్ ఫేసింగ్లో ఉన్నాయి డూప్లెక్స్లు ఇంకా మనకి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే డిస్ప్లే మీద కనిపించే నెంబర్కి అయితే నాకు కాల్ చేయండి. నేనైతే మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంకా మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. కంప్లీట్గా ఇంకా మంచి హౌసెస్ని అయితే మీ అందరి కోసం తీసుకురావడం జరుగుతుంది అనమాట. ఇదే విధంగా మనం యూజ్ చేసిన వైరింగ్ వచ్చేసి నకోడా వైరింగ్ అండి. యాంకర్ పెంటా స్విచెస్ అయితే యూజ్ చేస్తాం అనమాట. ఇవే కాకుండా మనకి చాలా హౌసెస్ అయితే ఉన్నాయన్నమాట. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్ని ఫేసింగ్లోనూ హౌసెస్ ఉన్నాయండి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ హౌస్కి సరౌండింగ్ ఏరియాలో హాస్పిటల్స్, షాపింగ్ కాంప్లెక్స్లు, ఇంకా ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా అన్నీ కూడా అందుబాటులోనే ఉన్నాయి. మనకి 4 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి. మెయిన్ రోడ్ నుంచి కరెక్ట్గా ఒక 1.2 or 1.3 kilometers డిస్టెన్స్లోనే అన్నీ ఉన్నాయన్నమాట. ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నీ కూడాను. మనకి వన్ సైడ్ అయితే కింద బాటంలో గ్రానైట్ అయితే యూజ్ చేసామన్నమాట ప్రతి విండోకి కూడాను. అదేవిధంగా మధ్యలో మెడ్జ్ కూడా ఇవ్వడం జరిగింది, దోమలు కూడా లోపల రాకుండా ఉండడానికి.
యూపీవీసీ విండోస్ అయితే యూజ్ చేసాం అనమాట. గ్రిల్ కూడా చాలా పెద్దగానే ఉందండి, చాలా బాగుంటుంది అనమాట. అన్నీ కూడా మంచి క్వాలిటీతో కట్టినటువంటి హౌస్ అనమాట. మీకు క్వాలిటీలో 1% కూడా మీకు డౌట్ ఏం అక్కర్లేదండి. చాలా బెస్ట్ క్వాలిటీతో కట్టినటువంటి హౌసెస్ అనమాట ఇవన్నీ కూడాను. మీకు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి ప్యాటర్న్తో కట్టినటువంటి హౌస్ అనమాట. ఈవెన్ మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే హోమ్ లోన్స్ కూడా మేమే చేయించేస్తామండి, ఇబ్బంది ఏం లేదు దాంట్లో. సాధ్యమైనంత వరకు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కావాలనుకుంటే మాత్రం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకా కింద మనకి ఇన్స్టా అకౌంట్ కూడా ఉంది, ఇన్స్టా అకౌంట్ కూడా మీకు ఇస్తాను. అప్పుడు మీరు ఇంకా తొందరగా మంచి మంచి హౌసెస్ని అయితే చూసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ అండి, కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.